అక్టోబర్ 18, 2025 నుంచి కూడా డిసెంబర్ 5 వరకు వృషభ రాశి వాళ్ళకి గురు గోచారం వలన, అతిచారం వలన ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? 2025 గ్రహాల స్థిరమైనటువంటి గోచారాలను మనం గమనించినట్టయితే శని, గురు, రాహు, కేతు లాంటి గ్రహాలు స్థిరమైన గోచారాలు. మరి గురువు అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా కర్కాటక రాశిలో గోచారం చేయబోతున్నాడు. మరి వృషభ రాశి వాళ్ళపైన ప్రభావం ఎలా ఉంటుందంటే, 3వ భావం సహోదరులు కానీ, సాహసాలు కానీ, దగ్గర ప్రయాణాలు కానీ, విద్య కానీ, మానసిక శక్తి కానీ, మీ ప్రయత్నాలు కానీ, ఇవన్నీ కూడా ప్రభావం అవుతాయి అన్నమాట. మరి గురు గోచార సమీక్ష ఎలా ఉంది అంటే, గురువు కర్కాటక రాశిలో అక్టోబర్ 18, 2025 ప్రవేశం చేస్తాడు. నవంబర్ 11న వక్రగతి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 5న మిథున రాశిలో తిరిగి మళ్ళీ ప్రవేశం చేస్తాడు. మరి వృషభ రాశి వాళ్ళకి ఈ కాలంలో సాహసాలు, ప్రయాణాలు, జ్ఞానము, స్నేహాలు ముఖ్యంగా కూడా ప్రభావితం అవుతాయి. వ్యక్తిగత, సామాజిక, విద్యా రంగాల్లో పాజిటివ్ మార్పులు ఉంటాయి. సహోదరులు, స్నేహితుల్ని గమనిస్తే 3వ భావం ప్రభావం ద్వారా సోదరులు, మిత్రులతో చక్కటి సంబంధాలు ఏర్పడతాయి. ఈ సమయంలో నూతన సంబంధాలు, అలాగే జ్ఞానవంతమైనటువంటి స్నేహాలు ఏర్పడే అవకాశం ఉంది. సహోదరులతో సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. ప్రయాణాలు, అలాగే వ్యాపార ప్రయాణాలు కానీ, రోజువారీ ప్రయాణాలు, చిన్న చిన్న ప్రయాణాలు అన్నీ కూడా సానుకూలం అవుతాయని చెప్పచ్చు. కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగవుతాయి. కొత్త ప్రాజెక్టులు, చర్చలు, ఒప్పందాలు అన్నీ కూడా సులభం అవుతాయి. విద్యార్థులకు విద్యలో పురోగతి ఉంటుంది. కొత్త పాఠాలు, సర్టిఫికేట్లు, నైపుణ్యాలను నేర్చుకోగలుగుతారు. వ్యక్తిగత అభ్యాసం, ధ్యానం ద్వారా మానసిక శక్తి పెరుగుతుంది. గురు గోచారం ద్వారా కొత్త ప్రయత్నాలు, వ్యాపార అవకాశాలు, కొత్త ప్రాజెక్టులు ప్రారంభానికి ఈ సమయం చక్కగా అనుకూలంగా ఉంటుంది. సాహసమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో రిస్క్ ప్లానింగ్, ప్రణాళికలతో ముందుకు వెళ్ళడం మంచిది. మరి ఆర్థిక పరిస్థితిని గమనించినట్టయితే ముఖ్యంగా చిన్న పొదుపు, చిన్న పెట్టుబడులు విజయవంతం అవుతాయని చెప్పచ్చు. పెద్ద పెట్టుబడులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో భాగస్వాములు, ఒప్పందాలు సులభంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి గమనించినట్టయితే శక్తి మానసికంగా పెరుగుతుంది. ఇక్కడ శారీరకంగా కొంత శక్తి తగ్గుతుందని చెప్పచ్చు. సాధారణ జాగ్రత్తలు, వ్యాయామం, సక్రమమైనటువంటి ఆహారం తీసుకోండి. ధ్యానము, యోగా, ప్రాణాయామం వాటి ద్వారా మానసికంగా మీకు స్థిరత్వం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు చక్కగా మెరుగవుతాయి. భాగస్వాములు, ప్రేమ సంబంధాల్లో సహనము, అర్థవంతమైనటువంటి మీ విచారణ, ప్రేమ అన్నీ కూడా పెరుగుతాయి. పిల్లల విద్యా అభివృద్ధికి చాలా అనుకూలమైనటువంటి సమయం. మరి గురువుకు సంబంధించినటువంటి మంత్రాలు జపం చేయడం కానీ, గురువుల్ని పూజించడం కానీ, ధ్యానం ద్వారా కానీ మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. మానసిక శాంతి కోసం వైదిక పఠనం చేయండి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. సమయాన్ని క్రమపరచుకోండి. ప్రణాళికలతో ముందుకు పోండి. దీని ద్వారా మీకు చక్కటి విజయాలు సొంతమవుతాయి. మరి అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా మీ గోచార సమయం వృషభ రాశి వాళ్ళకి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, ప్రయాణాలు, విద్యా, స్నేహాలు, మానసిక శక్తి వంటి రంగాల్లో ప్రధానమైనటువంటి ప్రభావం ఉంటుంది. గురువు సానుకూలమైనటువంటి ప్రభావం తీసుకొస్తాడు. 2025 గ్రహాల స్థిరమైనటువంటి గోచారాలను మనం గమనించినట్టయితే శని, గురు, రాహు, కేతు లాంటి గ్రహాలు స్థిరమైన గోచారాలు. మరి గురువు అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా కర్కాటక రాశిలో గోచారం చేయబోతున్నాడు. మరి వృషభ రాశి వాళ్ళపైన ప్రభావం ఎలా ఉంటుందంటే, 3వ భావం సహోదరులు కానీ, సాహసాలు కానీ, దగ్గర ప్రయాణాలు కానీ, విద్య కానీ, మానసిక శక్తి కానీ, మీ ప్రయత్నాలు కానీ ఇవన్నీ కూడా ప్రభావం అవుతాయి అన్నమాట. మరి గురు గోచార సమీక్ష ఎలా ఉంది అంటే, గురువు కర్కాటక రాశిలో అక్టోబర్ 18, 2025 ప్రవేశం చేస్తాడు. నవంబర్ 11న వక్రగతి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 5న మిథున రాశిలో తిరిగి మళ్ళీ ప్రవేశం చేస్తాడు. మరి వృషభ రాశి వాళ్ళకి ఈ కాలంలో సాహసాలు, ప్రయాణాలు, జ్ఞానము, స్నేహాలు ముఖ్యంగా కూడా ప్రభావితం అవుతాయి. వ్యక్తిగత, సామాజిక, విద్యా రంగాల్లో పాజిటివ్ మార్పులు ఉంటాయి. సహోదరులు, స్నేహితుల్ని గమనిస్తే 3వ భావం ప్రభావం ద్వారా సోదరులు, మిత్రులతో చక్కటి సంబంధాలు ఏర్పడతాయి. ఈ సమయంలో నూతన సంబంధాలు, అలాగే జ్ఞానవంతమైనటువంటి స్నేహాలు ఏర్పడే అవకాశం ఉంది. సహోదరులతో సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. ప్రయాణాలు, అలాగే వ్యాపార ప్రయాణాలు కానీ, రోజువారీ ప్రయాణాలు, చిన్న చిన్న ప్రయాణాలు అన్నీ కూడా సానుకూలం అవుతాయని చెప్పచ్చు. కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగవుతాయి. కొత్త ప్రాజెక్టులు, చర్చలు, ఒప్పందాలు అన్నీ కూడా సులభం అవుతాయి.
విద్యార్థులకు విద్యలో పురోగతి ఉంటుంది. కొత్త పాఠాలు, సర్టిఫికేట్లు, నైపుణ్యాలను నేర్చుకోగలుగుతారు. వ్యక్తిగత అభ్యాసం, ధ్యానం ద్వారా మానసిక శక్తి పెరుగుతుంది. గురు గోచారం ద్వారా కొత్త ప్రయత్నాలు, వ్యాపార అవకాశాలు, కొత్త ప్రాజెక్టులు ప్రారంభానికి ఈ సమయం చక్కగా అనుకూలంగా ఉంటుంది. సాహసమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో రిస్క్ ప్లానింగ్, ప్రణాళికలతో ముందుకు వెళ్ళడం మంచిది. మరి ఆర్థిక పరిస్థితిని గమనించినట్టయితే ముఖ్యంగా చిన్న పొదుపు, చిన్న పెట్టుబడులు విజయవంతం అవుతాయని చెప్పచ్చు. పెద్ద పెట్టుబడులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో భాగస్వాములు, ఒప్పందాలు సులభంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి గమనించినట్టయితే శక్తి మానసికంగా పెరుగుతుంది. ఇక్కడ శారీరకంగా కొంత శక్తి తగ్గుతుందని చెప్పచ్చు. సాధారణ జాగ్రత్తలు, వ్యాయామం, సక్రమమైనటువంటి ఆహారం తీసుకోండి. ధ్యానము, యోగా, ప్రాణాయామం వాటి ద్వారా మానసికంగా మీకు స్థిరత్వం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు చక్కగా మెరుగవుతాయి. భాగస్వాములు, ప్రేమ సంబంధాల్లో సహనము, అర్థవంతమైనటువంటి మీ విచారణ, ప్రేమ అన్నీ కూడా పెరుగుతాయి. పిల్లల విద్యా అభివృద్ధికి చాలా అనుకూలమైనటువంటి సమయం. మరి గురువుకు సంబంధించినటువంటి మంత్రాలు జపం చేయడం కానీ, గురువుల్ని పూజించడం కానీ, ధ్యానం ద్వారా కానీ మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. మానసిక శాంతి కోసం వైదిక పఠనం చేయండి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. సమయాన్ని క్రమపరచుకోండి. ప్రణాళికలతో ముందుకు పోండి. దీని ద్వారా మీకు చక్కటి విజయాలు సొంతమవుతాయి. మరి అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా మీ గోచార సమయం వృషభ రాశి వాళ్ళకి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, ప్రయాణాలు, విద్యా, స్నేహాలు, మానసిక శక్తి వంటి రంగాల్లో ప్రధానమైనటువంటి ప్రభావం ఉంటుంది. గురువు సానుకూలమైనటువంటి ప్రభావం తీసుకొస్తాడు. వ్యక్తిగతమైనటువంటి జాతక పరిశీలన చేయించుకోండి. సూచించినటువంటి పరిహారాలు పాటించండి. చక్కటి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను.